వంశీ గారు, ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు వైసీపీకి వెన్నెముక లాంటి వారు అని చెప్పని శాంతి గారు అన్నారు. మరి ఈ రోజున ఈయన బయటకు వచ్చేసరికల్లా మరి వైసీపీ ఏంటి వెన్నెముక విరిగిపోయినట్లేనా? వెన్నుముకే పంచాయతీ అయింది, ఆ వెన్నుముకే వివాదం అయింది. ఇప్పుడు ఆయన పెట్టిన కామెంట్కి అమ్మాయి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుముక స్పైనల్ కార్డ్ అని పెట్టి మనం కూడా స్పైనల్ కార్డ్ బలంగా ఉందని చెప్పే ఉద్దేశాన్ని ఆమె తెలియజేసింది అని చెప్పని మనం తెలియజేసాం. దానికి ఆయన ఎక్కడో లేనిపోని వివాదానికి వచ్చారు. సరే, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో స్పైనల్ కార్డ్ లాంటి వారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి స్పైనల్ కార్డ్ లాంటి వారా, లేకపోతే ఇంకేదో తీసేస్తే జరిగినటువంటి ఈ అంశంలో ఆయన పొలిటికల్గా ఆఫ్టర్ ఎలక్షన్ ముందే ఆయన చాలా సఫికేషన్లో ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎలక్షన్ తర్వాత ఆయన బీజేపీలోకి ఎంపీలను తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తే అది ఆ ఎంపీలని మీరు తీసుకున్నా పర్వాలేదు కానీ విజయసాయి రెడ్డి గారిని మీరు తీసుకోవద్దని బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు సూచించారట. ఎందుకనంటే ఇక్కడ ఆయన విధ్వంసము ఆయన ధ్వంసము అనేది మామూలుగా ఉండదు, అందుకని ఆయన ఇక్కడే చాలా నష్టం చేశాడు, అక్కడికి వస్తే చాలా పెద్ద నష్టం జరిగింది, మీరు ఆయన్ని ఆలోచించుకోండి, వద్దు మా వైపు నుంచి అయితే మీరు వద్దని చెప్పారట. దాంతో ఆయన పక్కన పెట్టి మిగిలిన వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. ఈయన వీళ్ళందరితో చర్చలు జరపడం మొదలుపెట్టేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చాలా సీరియస్గా వాన్ జరిగింది అనేది జరుగుతున్న అంశం. సరే, తర్వాత ఆడ బీజేపీలోకి ఎంపీలు వెళ్ళలేదు, ఈయన వికెట్ ఇదైపోయింది. ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర బ్యాడ్ అయిపోయారు, అటు బీజేపీ దగ్గర బ్యాడ్ అయిపోయారు, కుటుంబంలో అరవిందో వాళ్ళ కేసులు ఇరికిచ్చి అక్కడ బ్యాడ్ అయిపోయారు. ఇక దాంతో ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తనను తాను సెక్యూర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రిజైన్ వ్యవహారం నడిపారు అనేది ఒక ఓవరాల్గా ఉన్న అంశంలో పొలిటికల్ దీంట్లో చర్చిస్తున్నటువంటి అంశాలు. అజిత్ గారు బైట్స్ కూడా ఉన్నాయి సార్, ఒక 3 బైట్స్ ఉన్నాయి, మన పార్టీ టీడీపీ నాయకులు మాట్లాడిన బైట్స్ ఉన్నాయి. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా స్వాగతించింది, ఆయన వ్యవసాయ హార్టికల్చర్ని స్వాగతిస్తున్నామని తెలియజేశారు. ఏమిటండి ఇది, ఈ డ్రామా వెనక ఉన్న కుట్ర ఏందో ఛేదించవచ్చా? ఏమైనా అర్థమవుతుందా? అని అర్థం చేసుకోవచ్చా? వంశీ గారు, అంటే ఇది ఒక పెద్ద వ్యూహాత్మకంగానే జరిగి ఉంటుంది వంశీ గారు. ఎందుకంటే ఒకవేళ ఆయన రాజీనామా చెయ్యాలి అని విజయసాయి రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా విజయసాయి రెడ్డి గారిని తీసి పక్కన పెట్టినప్పుడే రాజీనామా చేసి ఉండాలి వంశీ గారు. ఆ తర్వాత విశాఖ భూముల వివాదాల్లో సొంత పార్టీ నేతలే ఆయన మీద విమర్శించినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ నా సొంత పార్టీ నేతలే నా మీద విమర్శించారు, మొత్తం సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఆ సందర్భంగా మాట్లాడినప్పుడే ఆ రోజే రాజీనామా చేయాల్సి ఉంది. లేదా ఇంకా 2-3 అంశాలు అక్కడ జరిగినాయి, కొన్ని బర్త్డే వ్యవహారాలు, వాటిల్లో తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి వార్నింగ్ ఇచ్చారన్నారు కదా వంశీ గారు, ఆ రోజే రాజీనామా చేసి ఉండాల్సింది. ఇలా అంటే అనేక అంశాలు వరుసగా ఆ తర్వాత చివరికి, ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు ఆ రోజు విశాఖ భూముల్లో కూడా విజయసాయి రెడ్డి మీద అంతా ఈవెన్ ప్రతిపక్షాలు, ఆ రోజు ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీనా లేదా విజయసాయి రెడ్డి గారు అనే మీడియానా, ఇలా అందరూ కూడా కలిసి టార్గెట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడలేదు వంశీ గారు. ఆ తర్వాత అనేక అంశాల్లో ఆయన వివాదం అవుతూనే వచ్చారు. విశాఖపట్నం భూములు, దసపల్లా భూముల దగ్గర నుంచి చూసుకుంటే అనేక అంశాలు, ముఖ్యంగా ఆ మధ్య కాలంలో సరే దేవాదాయ శాఖ ఉద్యోగిని ఆమె భర్త లేఖ రాశారు, నాకు ఇలా అనుమానంగా ఉంది, దీనికి సంబంధించి DNA టెస్ట్ చేయించాలి అని వారి భర్త లేఖ రాసినప్పుడు ఆ సందర్భంగా కూడా ఎక్కడా కూడా విజయసాయి రెడ్డి గారికి మద్దతుగా ఆ పార్టీకి సంబంధించి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు వంశీ గారు. ఆ సందర్భంగానే రిజైన్ చేసి ఉండాల్సి ఉంది. సరే, ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి తాడేపల్లికి ప్రజా సంఘాలు అప్పగించారు. ఆ తర్వాత ప్రజా సంఘాల బాధ్యత కూడా విజయసాయి రెడ్డి గారి నుంచి పక్కన పెట్టేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పగించారు. ఆ సందర్భంగా రిజైన్ చేయాల్సింది. అంటే అనేక సందర్భాలు ఆయన పార్టీలో అవమానపడ్డప్పుడు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారిది అక్కడ ఏమి నడవలేదు. ఎందుకంటే విశాఖ వచ్చిన 5-6 నెలల్లోనే మొత్తం ఆయన విశ్వరూపం అంతా విశాఖ ద్వారా చూపించి విశాఖను వివాదం చేశాడు, ఆయన వివాదం అయ్యాడు, మొత్తం పార్టీ అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు ఏంది? భవిష్యత్తు హార్టికల్చర్ బాగా అంటే వ్యవసాయం. అవును,
ఎస్ అంటే వంశీ గారు జనరల్ గా విజయసాయి రెడ్డి గారికి ఉన్న ప్రతిభ రూపాయిని ఒక 10 రూపాయలలాగా చూపించగలగడము, 10 రూపాయలు చేయగలగడము, షేర్ వాల్యూని అమాంతం పెంచేయగల ప్రతిభ ఉన్న విజయసాయి రెడ్డి గారు హార్టికల్చర్ లో కూడా అలాంటి ఒక ప్రొడక్టివిటీని ఒక ఏమంటారు ఒక టన్ను క్వింటా వచ్చే దగ్గర 100 క్వింటాలు వచ్చేలాగా అమాంతం అంటే ఆయన తెలివితేటలు ఉపయోగించి ఎస్ పెంచగలరేమో మరి చూడాలి. కానీ ఇది కేవలం అంటే ఏదో ఇదేదో మన సరే జగన్ గారు కూడా హార్టికల్చర్ అని అక్కడ ఎందుకు రాశారో తెలియదు. మొత్తానికి దీని వెనక పెద్ద స్కెచ్చే ఉంది వంశీ గారు. ఒకటి అంటే వైసీపీ ఎంపీలందరినీ తీసుకొని బీజేపీలోకి వెళ్లాలన్న విజయసాయి రెడ్డి గారి ప్రయత్నం అనేది అక్కడ బెడిసి కొట్టింది. ఆ బెడిసి కొట్టిన నేపథ్యంలో ఇటు సొంత పార్టీలో ముఖం చూపించలేకపోయారా, లేదంటే సొంత పార్టీలోకి ఇటు ఏదో అంటారు కదా వంశీ గారు పుట్టింటోళ్ళు ఏదాన్ని, ఇటు సొంత పార్టీ వైపు వెళ్ళలేక అటు వెళ్ళడానికి అవకాశం లేక రెండిటి మధ్య నలిగి క్షోభపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా కనిపిస్తోంది వంశీ గారు. ఓకే, ఇప్పుడే వచ్చి